ప్రాక్టీస్ అలవాటు చేస్తున్నాడట. ఈవిడ చూసావా నువ్వు? ఏమ్మా తొంగి చూసావా? కిటికీలోంచి తొంగి చూసావా? లేకపోతే రహస్య కెమెరా పెట్టి చూసావా? ఈ అలవాట్లు కూడా ఉన్నాయి నీకు, తొంగి చూసే అలవాట్లు, ఈ పెట్టే అలవాట్లు చూసావా ఏంటి? ఏం చూసి మాట్లాడతాం? ఏం ఆధారాలతో మాట్లాడుతున్నాం? బుద్ధి లేని మాటలు ఏం ఆధారాలు మాట్లాడితే ఒక మినిస్టర్గా మాట్లాడుతాం అంటే అలా నిర్దుష్టంగా ఇదిగో దిస్ ఈస్ ద ఎవిడెన్స్ ఐ గాట్, ఐఎమ్ స్పీకింగ్ అని చెప్పి అలా బలగుద్దినట్టు చెప్పాలి. అందుకే ఇలాంటి సొల్లు కవర్లు, సోది కవర్లు ఎవడో సోషల్ మీడియాలో ఎవరో సన్నాసులు ఏదో చేస్తూ ఉంటే ఆ సన్నాసుల మాటల్ని నువ్వు మాట్లాడతావా? సన్నాసుల మాటలు తీసుకొచ్చి నువ్వు ఒక మంత్రిగా మాట్లాడతావా? బుద్ధి జ్ఞానం ఉండాలి మనుషులకి. అంతే మీ బతుకులు, వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళ బతుకులు ఇలాగే ఉంటాయి. కాంగ్రెస్ అంతే ఏదో వచ్చారు కానీ అధికారంలోకి ప్రజలు ఏదో మార్పు అంటే ఏదో కోరుకుని ప్రజలు ఇవాళ రిలీజ్ అయిపోయారు. ఈ గ్యాంగ్ ఈ తట్టు మనం అనవసరంగా నెత్తిని కూర్చోబెట్టుకున్నాం. మాట తీరు లేదు, గౌరవం లేదు, మర్యాద లేదు, ఏమీ లేదు. నేను యథా రాజా తథా ప్రజ అని యథా రాజా తథా ప్రజ సీఎం కేసీఆర్ని రేవంత్ రెడ్డి మొన్న రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర ఆ సన్నాసి తన విగ్రహం పెట్టుకుంటాను చూడు. ఏమన్నా మనిషి, ఆయన వయసు ఏంటి, నీ వయసు ఏంటి, ఆయన అనుభవం ఏంటి, నీ అనుభవం ఏంటి, ఆయన ముందు నువ్వెంత ఏదో తంతే గారెల బుట్లో పడ్డట్టు నువ్వు సీఎం అయ్యావు తప్పితే నీకు ఆయనకు పోలిక ఉందో, పొంతన ఉందో? ఆయన పట్టుకుని వాడు సన్నాసి అని మాట్లాడతావా? బుద్ధి జ్ఞానాలే ప్రజలు అసహించుకుంటున్నారు. ఎంత బుద్ధి తక్కువ ఇలాంటి వాడిని మనం ఎన్నుకున్నాం, ఈ పార్టీని ఎన్నుకున్నాం. ఇలాంటి దరిద్రుడు మనకి కనీస మర్యాద కూడా లేని, ఇంగిత జ్ఞానం, కల్చర్ లేని ఒక మనిషిని మనం సీఎంగా చూడాల్సి వస్తుంది అని ప్రజలు సిగ్గుపడుతున్నారు. మా ముఖ్యమంత్రి చెప్పుకుంటారు. గతంలో 10 ఏళ్ళు బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే దేశం మొత్తం మారుకొని, ఇప్పుడేంట్రా అంటే ఎవరయ్యా తెలంగాణ సీఎం అంటే సోనియా గాంధీ కాళ్ళ దగ్గర రాహుల్ గాంధీ కాళ్ళు పిసికే ఒక బాంఛన్ కాల్ముక్త ద్వారా సేవకుడు అని 33 సార్లు ఇప్పటికి ఢిల్లీ అధికారంలో కూర్చోగానే ఢిల్లీ తుమ్మినా ఢిల్లీ, దగ్గినా ఢిల్లీ, దేనికి నిర్ణయ అధికారం లేదు. అంతా అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ లైట్ వెలుగుద్ది, అక్కడ స్విచ్ ఆఫ్ చేస్తే ఇక్కడ ఆఫ్ అవుద్ది. ఈ బతుకులు తప్పితే తెలంగాణను తీసుకెళ్ళి, తెలంగాణ పౌరుషాన్ని, తెలంగాణ తీసుకెళ్ళి మళ్ళీ ఢిల్లీ పాదుషాల దగ్గర కాళ్ళ దగ్గర తీసుకెళ్ళి పెట్టారు. దౌర్భాగ్య పార్టీ. ఆ పార్టీ మనుషులు, వీళ్ళ మాటలు ఇలాగే ఉంటాయి. చిల్లర మాటలు, చిల్లర వేషాలు, చిల్లర భావాలు. ఆ అమ్మాయి ఒక ఆడపిల్లగా ఉంటే ఆ మాట మాట్లాడతా, మామంట పంపిస్తే ఇది వద్దన్నాడు. ఏమన్నా ఉందా? సిగ్గు శరం ఉందా మాటలు మాట్లాడడానికి? నువ్వేమో ఆడపిల్లగా ఎంత మాట అయినా మాట్లాడతా, నేను ఏదైనా అంటే ఆడపిల్లని అంటావా? నీకు ఎవడిచ్చాడు లైసెన్సు? ఆడపిల్ల కనుక నీ లైసెన్సా? ఓ మగాడి మీద ఇష్టం వచ్చాడు మాట్లాడటానికి? ఏ సాక్ష్యాలు చూపించు. ఆయనకు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చాడు, ఆయనకు భయపడట అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారు. ఎంతమంది నీ దగ్గర వాపోయారు? ఎంతమంది నీ దగ్గర వచ్చి అమ్మ సురేఖమ్మ ఆయన వల్ల భయపడి పెళ్లి చేసి ఎంతమంది వాగారు మన దగ్గర? ఎంతమంది వాపోయారమ్మా? చెప్పు, ఒక్కటి చెప్పు. సిగ్గు శరం ఉంటే ఆధారాలు పెట్టి మాట్లాడాలి. ట్రాష్, అసహ్యంగా ఉంది వీళ్ళు మాట్లాడటం. దాని గురించి మాట్లాడటానికి కూడా అసహ్యంగా జిగుసుగానే ఉంది. ఇలా కూడా మాట్లాడతారా? ఇంత హీనంగా కూడా దిగజారిపోతారా రాజకీయ విమర్శల కోసం అని అసహ్యం వేస్తుంది. ఇంకా ఒక మాట్లాడు, ఇంకా మాట్లాడి చాలా చాలా దారుణమైన మాటలు వస్తాయి నా నోటి నుంచి. ఇంత జిగుత్సాకరమైన భాష నేను గతంలో ఎప్పుడు ఏ రాజకీయ నాయకులను చూడలే. వీళ్ళే చూస్తాను, ఈ కాంగ్రెస్ పార్టీలోనే చూస్తాను. అంటే సార్, రాజకీయ విమర్శ చేయాలంటే ఎన్నో రకాలుగా చేయొచ్చు. కేటీఆర్ గారి టార్గెట్ అయితే కేటీఆర్ గారిని విమర్శించుకోవచ్చు, తప్పలేదు. సినిమా ఇండస్ట్రీని తీసుకురావడం, సమంతాన్ని, సినిమా ఇండస్ట్రీని పాయింట్ కాదు, నువ్వు కేటీఆర్ గారి సినిమా ఇండస్ట్రీని కూడా తీసుకురా, నేను కాదను. నువ్వు పబ్లిక్లో ఉన్నావు, మేము పబ్లిక్ ఇండస్ట్రీ, నువ్వు మాట్లాడు, ఆధారాలతోటి మాట్లాడు అన్న. గాలి సోది మాట్లాడద్దు, అనవసర బురదలొద్దు. మాట్లాడు, దమ్ముంటే మాట్లాడు. ఆధారం ఇదిగో కేటీఆర్ మీద మాట్లాడటానికి నా దగ్గర ఆధారం ఇది, ఇదిగో రికార్డింగ్ ఉంది, చెప్పు, దమ్ముంటే చెప్పు. వాగటం కాదు, వెళ్ళిపోయి దమ్ముంటే చెప్పు. ఇది ఆధారంతో చెప్తారు. ఇదిగో ఈ అమ్మాయి నాకు ఈ మాట చెప్పింది, ఇదిగో ఆ అమ్మాయి నాకు ఇలాగ బాధపడింది, చెప్పు, ఆధారం ఉంటే చెప్పు. ఏమి లేకుండా వాగుడు, దరిద్రపు వాగుళ్ళు, నీచపు వాగుళ్ళు. ఆయన నేర్పాడట, డ్రగ్స్ అలవాటు చేశారట, అమ్మాయిలు భయపడిపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారట. సమంత వాళ్ళు విడిపోవడానికి కేటీ ఈవిడికి చెప్పారు, ఈవిడ దగ్గరికి వచ్చి వాళ్ళందరూ చెప్పారు. సిగ్గు సరే ఉండాలి మాట్లాడటానికి ఏదైనా. అది చాలా అసహ్యము. ఏం మాట్లాడాలి కూడా వీళ్ళకి ఈ శృతి సనాయి లేదు. ఏం మాట్లాడచ్చు, ఎలా మాట్లాడాలి, ఒక మినిస్టర్గా మనం ఏ హుందాలో మాట్లాడాలి, ఏ హందాతనంగా మాట్లాడాలి, ఆధారాలు పెట్టుకుని మాట్లాడాలి. మినిస్టర్గా మనం మామూలు కార్యకర్త ఏమైనా వాగచ్చు. నువ్వు మినిస్టర్వి, నువ్వు యు ఆర్ కౌంటబుల్.
మాట్లాడేప్పుడు ఒక పద్ధతిలో మాట్లాడాలి అని మాట్లాడాలి. అది కూడా లేకుండా అడ్డదిడ్డంగా ఆ మాటలు వింటా ఉంటే ఎంత అసహ్యం వేస్తుందంటే మినిస్టర్ కనుక కొంచెం గౌరవంగా మాట్లాడవచ్చు, లేకపోతే నా నోట ఇప్పుడు మంచి మాటలు కూడా రావు. నాగార్జున గారు కూడా స్పందించారు సార్. ఆయన ట్వీట్ చేశారు, కొండా సురేఖ గారి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే మా ఫ్యామిలీని తీసుకొచ్చి మీరు రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని చెప్పేసి ఆయన కూడా వాపోయారు. అటు ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక ట్వీట్ చేశారు, ఇవేం రాజకీయాలు, అసలు ఆర్టిస్టులకు ఈ మాత్రం కూడా ఇంత చులకన చూస్తున్నారా అని చెప్పేసి. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం కూడా రావాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. ఇప్పుడు రాజకీయాలు ప్రతిదానికి సినిమాను వాడుకుంటున్నారమ్మా. ఈ దౌర్భాగ్యం కూడా విపరీతంగా పవన్ కళ్యాణ్ అనేవాడు వచ్చినాకమ్మా దరిద్రం. ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు రాజకీయాలకు వచ్చినాక అతను ఆ ఒక ఫంక్షన్లో ఈ రాజకీయ సినిమా వేదిక మీద రాజకీయ నాయకులను విమర్శించడం కానీ మొదలైంది. సినిమాలు వాళ్ళు వీళ్ళని తిట్టడం, వీళ్ళు వాళ్ళని తిట్టడం. అంతకుముందు లేదు. అంతకుముందు సినిమాలు రాజకీయాలు ఉన్నా అది వేరు ఇది వేరుగా ఉండేది. ఈ సినిమా వేదిక మీద రాజకీయ నాయకులు తిట్టడం, రాజకీయ వేదికల మీద సినిమా వాళ్ళని తిట్టడం అనేది ఈ పవన్ కళ్యాణ్ ఒక ఎంట్రీతోటి స్టార్ట్ అయింది. ఎంట్రీతోటి అంతకుముందు లేదు. అంతకుముందు ఎంతోమంది సినిమా వాళ్ళు మన రాజకీయాల్లోకి వచ్చారు పోయారు, కానీ ఈ వేదిక ఆ వేదిక అలా రెండింటికి ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు ఈయన వచ్చినాక ఎప్పుడైతే ఫస్ట్ టైం సినిమా వేదిక మీద రాజకీయాలను తిట్టడం, రాజకీయ నాయకులు తిట్టడం, ఆ సన్నాసి ఆయన పేర్లు ఏదో పెట్టి పేరు దాన్ని వాడి పేరేంటి దూరణ ఏదో మాట్లాడి అలా వాళ్ళని మాట్లాడుతోటి అక్కడి నుంచి మొదలైంది. ఇక్కడ ఈ వేదిక మీద రాజకీయాలు ఏం తిట్టాడు, ఆ రాజకీయ వేదిక మీద వాళ్ళ సినిమాలు అక్కడి నుంచి మొదలైంది ఈ దరిద్రం. దీనికి పులి స్టాప్ పడాలి. పులి స్టాప్ పడకపోతే ఇది ఇలా కంటిన్యూ అవుద్ది. ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారు వచ్చినప్పుడు రాలేదు ఎందుకని మరి? చిరంజీవి గారు రాజకీయాలకు వచ్చినప్పుడు చిరంజీవి గారిని ఏమి రాజకీయ వేదికల్లో తిట్టలేదు. ఈయన సినిమా వేదికలు ఎక్కడో రాజకీయాలు మాట్లాడాల. అది ఆ డిఫరెన్స్. ఈ ఆలోచనలు ఆవేశపరుడు ఈ పవన్ కళ్యాణ్ వల్ల వస్తున్న ఈ దుర్మార్గం, ఈ దౌర్భాగ్యపు పరిస్థితి వల్ల. సార్ కేటీఆర్ గారు మరి ఇంకా స్పందించలేదు ఇష్యూ పైన. మరి ఆయన ఏ విధంగా దీన్ని స్పందించే అవకాశం ఉంది, ఏ విధంగా దాన్ని డీల్ చేస్తారు ఇటువంటి అంశాలను? ఇలాంటి స్పందించేది ఏముందమ్మా? చిల్లర మాటలకు కూడా స్పందించరు. ఏం స్పందిస్తామమ్మా? అది ఏమైనా కల్చర్ మాట, ఒక పద్ధతిలో కలిగిన మాట, ఒక విధానంతో మాట్లాడేమాట. అది చిల్లర భాష, చిల్లర మాట. అది మాటలు మాట్లాడేది ఎవరు మాట్లాడతారు? చిల్లర వాళ్ళు మాట్లాడతారు. ఈ దాన్ని ఇంకా మాట్లాడాలంటే ఎక్కడో వేరే ఏరియాలు, మామూలు ఏరియాలో వాళ్ళు మాట్లాడరు ఇలాంటి భాష. అలాంటి ఏరియాలో వాళ్ళే మాట్లాడతారు. అంతే. వాళ్ళకేంటి సమాధానం చెప్పేది ఇంకా అలాంటి మాటలకి? దరిద్రం అది. థూ అని చెప్పి పక్కకు తప్పకూడదు. వాళ్ళకి మళ్ళీ ఆ పెంట మీద రాయేసి మళ్ళీ ఆ పెంట మీద రాయేస్తే ఏమవుద్ది? మన ముఖమే చెబుద్ది. అంతే. అందుకని అది పెంట అనుకుని వదిలేయటం తప్పితే ఇంకోటి కాదు. సార్ అంటే నాగార్జున గారు లీగల్గా వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? అంతకుముందు వేణుస్వామి గారు కూడా కామెంట్ చేసినప్పుడు కాస్త లీగల్గా వెళ్ళారు. మరి ఇప్పుడు ఇటువంటి కామెంట్స్ అంటే పరువు నష్టం దావా కిందేసే వెళ్ళలేదమ్మా. నాగార్జున అప్పుడు కూడా వెళ్ళా. ఆయన తరపున గురించి ఎవరు వెళ్ళా. వీళ్ళు జర్నలిస్టులు ఏదో అత్యుత్సాహంతో వెళ్ళారు, కోర్టు ముట్టుకాయలు వేసింది. ఆయనకి ఏంది మీకు ఇది? ఆయన ఎందుకు వెళ్తాడు? మా కుటుంబానికి కోర్టులకు వెళ్ళి ఇది వాళ్ళు ఈనాళ్ళు అక్కినే నాగేశ్వరరావు గారు, అక్కినే నాగారు వీళ్ళంతా ఒక డీసెంట్గా లైఫ్ లీడ్ చేస్తున్నారమ్మా. చిల్లర బతుకులు బతకట్లేదు వాళ్ళు. ఈవెన్ చైతన్య కూడా పెళ్లి చేయవచ్చు. అదేముంది, వాళ్ళ నాన్నది కూడా పెళ్లి చేయింది. రెండో పెళ్లి చేసుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఓ పెళ్లి చట్టం అనేది తప్పే లేదు, చాలామందికి జరుగుతుంది. ఎందుకు హీరోలకి వాళ్ళ మూడ్స్, వాళ్ళ మైండ్స్ వేరు. ఒక్కోసారి మ్యాచ్ అవ్వదు, అది వేరు. కృష్ణా విజయములు గారు ఈ నెల మ్యాచ్ అయ్యి ట్రావెల్ చేశారు. అలా వీళ్ళు అవ్వలేకపోయారు. దాని గురించి అది వేరు. కానీ వాళ్ళ ఫ్యామిలీ డిగ్నిటీ మెయింటైన్ చేస్తూనే వచ్చింది. ఎక్కడ దిగజారి. ఇప్పుడు వీళ్ళ కోసం వీళ్ళు ఈ దరిద్రపు మా వాగుళ్ళు వాగారు కనుక దీనికోసం వాళ్ళు దిగజారి కోర్టుకు వెళ్ళి కుటుంబాన్ని కోర్టులో పెట్టుకోరు. అలాంటి పని చేయడు. ఈ చిల్లర వాగుళ్ళు, కుక్క మురుగుళ్ళు, పెంటను వదిలేస్తారు అంతే. అసలు పట్టించుకోరు, మాట్లాడేసింది వదిలేయండి కదా అంతే. అంటే మళ్ళీ రేపటి రోజు ఇంకో వ్యాఖ్యలు చేయొచ్చు కదా సార్ ఇలా వదిలేసుకుంటూ పోతే? ప్రజలు చూస్తూ ఉంటారమ్మా. ప్రజలు గడ్డి పెడతారు వీళ్ళకి. ఎక్కడికి వెళ్తే మీ పనులు మీరు చూడండి. అధికారంలోకి వచ్చారు మీ పనులు చూడండి. మీరు చేయాల్సిన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఈ బడకావు మాటలు ఎందుకు? ఈ దరిద్రపు విన్యాసాలు ఎందుకు? మీ ప్రజలకి సమాధానం చెప్పండి. ప్రజలకు బాధ్యతగా ఉండండి. ప్రజలకి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో యాక్టివ్గా ఉండండి. ఈ కాదు అని ప్రజలే బుద్ధి పెడతారు, గడ్డి పెడతారు. వాళ్ళకి ప్రజలే గడ్డి పెడతారు, మనం పెట్టకల్లా. ఇలాంటి వాగుళ్ళకంతా ప్రజలే థూ అని పోస్తారు. అంటే సార్ మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఇందులో లాక్కొచ్చి
అంటే కేటీఆర్ గారి క్యారెక్టర్ని అసోసియేషన్ చేయడానికి ఆయన క్యారెక్టర్ ఇది ఇటువంటిది అని చెప్పేసి ప్రూవ్ చేయడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సార్. అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, హీరోయిన్లు ఏ ఆధారాలు లేవమ్మా. ఆ ఫోన్ ట్యాపింగ్ అప్పుడు అలా మాట్లాడాడు ఎక్కడ దొరకలేదు. ఏ ఆధారాలు లేవు. ఎందుకంటే ఆధారాలు ఎందుకు దొరుకుతాయి? నువ్వు ఒక కథను క్రియేట్ చేసి ఆ క్రియేషన్ కథను ప్రజల్లో తీసుకెళ్ళి మభ్యపెట్టి ప్రజలు అబద్ధాలకు గురి చేసావు, మభ్యపెట్టగలిగావు. అంతే. దాని నిజాలు ఎక్కడ ఉంటాయి? ఆధారాలు ఎక్కడ దొరుకుతాయి? ఏమి దొరకవు. ఇప్పుడు దీనికి ఏం ఆధారాలు దొరుకుతాయి? ఏమి దొరకవు. అలాగే దానికి ఏ ఆధారాలు ఉండవు. నేను వాగటానికి ఏముంది? నువ్వు నాలుగు తాటి పట్టానంటే ఏదో ఒకటి అనేయటమే, అంతే. కేటీఆర్ గారు హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేస్తాను కామెంట్ చేసింది కదా, ఎప్పుడైనా మీకు హీరోయిన్ దగ్గర నుంచి అన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి కంప్లైంట్స్ వచ్చాయా సార్ ఇది విధంగా జరుగుతుంది అని చెప్పేసి? అది ఎప్పుడు లేదు మా